మిగిలిన టీచర్స్ కూడా స్వాధ్యాయం గురించి నన్ను ప్రశ్నలు అడగచ్చు, కానీ అసలు స్వాధ్యాయం అంటే ఏంటి దాని గురించి ముందు తెలుసుకోండి. పుస్తకాలు చదవడం కాదు. ఎవరు ఎన్ని పుస్తకాలు చదివారంటే లిస్టు చెప్పుకుంటూ పోతే ఎన్నో వెళ్ళిపోతుంది. ఏది మంచి పుస్తకం అంటే, మంచి పుస్తకం అంటే సార్ని అడిగారు ఏదో ఒక మంచి పుస్తకం ఇవ్వండి అని. ఈ 5,000లో ఏ వేలు మంచిది అన్నాడు ఆయన. ఏది మంచిది? మంచి చెడు అనేవి లేవు. చెడు పుస్తకాలు ప్రింట్ చేయడానికి పిరమిడ్ సొసైటీ చెడు ఆచారాలు లేవు. అన్నీ మంచి టాప్ క్లాస్ పుస్తకాలే ఉన్నాయి. అన్నీ చదవాల్సిన పుస్తకాలే, అందుకోసమే ప్రింట్ చేశారు. అందులో మంచిదేంటి చెడ్డదేంటి అనేటువంటి ఆలోచించుకోవడానికి మీకు ఎందుకు ఈ మాట వస్తుంది అంటే, మీరు సరైన స్వాధ్యాయం మీ మీద మీకు జరగలేదు. ముందు ప్రతి ఒక్కళ్ళు తమ స్వాధ్యాయం తమరు చేసుకోండి. స్వాధ్యాయం అంటే స్వ అధ్యయనం, అంటే మిమ్మల్ని మీరు అధ్యయనం చేయండి. మిమ్మల్ని మీరు అధ్యయనం ఎలా చేయాలో చెప్తాను. మీరు జీవితాల్లో పొద్దున్న ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి ఆచరించండి. కళ్ళు రెండు మూసుకోండి, మీ మనోబలం మీద దృష్టి పెట్టండి. నేనెవరు, నేనెవరు అలా 3 సార్లు ప్రశ్నించుకోండి. నా పేరు అనంతలక్ష్మి, నా క్వాలిటీస్ ఏంటి, నా హాబీస్ ఏంటి, నా సంస్కారాలు ఏంటి, నా గుణం ఎలాంటిది, నా ఇష్టాలేంటి, నా అయిష్టాలేంటి. ఇక్కడ అయిష్టం వచ్చిన తర్వాత మీరేదో తక్కువనే మాత్రం అనుకోకండి. ఏదైతే మీకు నచ్చని పాయింట్ ఉందో అది మీరు నేర్చుకోవలసి ఉంది అని మీ స్వాధ్యాయం మీకు చెప్తుంది. ఇప్పుడు మీ మీద మీరు స్వాధ్యాయం చేసుకున్నప్పుడు, మీ మీద మీకు స్వాధ్యాయం చేయకుండా ఏ మాస్టర్ పుస్తకం తీసినా అలా చదివే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి 2 పేజీలు చదివితే చాలండి నిద్ర వచ్చేస్తుంది, చదవలేకపోతున్నాండి పుస్తకాలు. అసలు ఈ మాటలు ఎందుకు వస్తాయంటే, మీ మీద మీరు స్వాధ్యాయం చేసుకున్న రోజు మీలో మైనస్లు అనేవి తెలిసిన తర్వాత అవి నేర్చుకోవడానికి మీరు వచ్చారు కనుక దాన్ని ఎలా నేర్చుకోవాలనేది మీరు నేర్చుకోండి. ప్రతి మనిషికి జన్మ సంస్కారాలు ఉంటాయి. మీ సంస్కారాలు మీకున్నట్టే నా సంస్కారాలు నాకుంటాయి. ముందుగా మీకు ఉండేటువంటి సుగుణాలని బయటికి తీయండి. ఈ సుగుణాల ద్వారానే మీలో సంస్కారాలు వస్తాయి. సంస్కారం నుంచే మీ ప్రవర్తన ఉంటుంది. మీ ప్రవర్తన నుంచే ఆలోచన వస్తుంది. ఆలోచన నుంచే మీ నోటిలోని వాక్ వస్తుంది. ఆ వాక్ ద్వారా ఇతరుల నుంచి మనకి వచ్చేటువంటి రిజల్ట్ ఆధారపడింది. కనుక మీ మీద మీరు స్వాధ్యాయం చేసుకోకుండా మీరేంటో మీకు తెలుసుకోవడం అంటే మీ స్వాధ్యాయం మీరు చేసుకోవడం. అందరూ చెప్తుంటారు కదా, నీ గురించి నువ్వు తెలుసుకోని. నీ గురించి ఏం తెలుసు అంటే ఎవరు చెప్పలేరు. నా సంస్కారం ఇది, నేను ఇది నేర్చుకున్నాను, నా క్వాలిటీస్ ఇది, నా ఇష్టాలు ఇది. 10 మందిలో కూర్చున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా. 6 కూర్చున్నారు, 6 కూర్చుని ఏదోదో మాట్లాడుతున్నారు, నేను వాళ్ళతో కలవలేకపోతున్నాను. దాన్ని మీలో ఉండేటువంటి లేనితనాన్ని ముందు ఐడెంటిఫై చేయండి, దాన్ని నేర్చుకోండి. అది మీ ద్వారా మీరు నేర్చుకోవడం. మీరు నేర్చుకున్న అది అయిపోయిన తర్వాత ప్రథమ స్వాధ్యాయం అంటే ఏంటంటే, మీ యొక్క క్యారెక్టర్ను మీ చేతిలో ఉండాలి. మీ ప్రవర్తన దగ్గర నుంచి, మీ మాటల దగ్గర నుంచి, ఆలోచన దగ్గర నుంచి అన్నీ ఉండాలి. అది తెలిసిన తర్వాత మీలోకి వచ్చే ఆలోచనలు ఏంటి, మీలోకి మాస్టర్స్ ప్రవేశపెట్టే ఆలోచనలు ఏంటి, ఈ రెండింటికి తేడా తెలుస్తుంది. మీలోకి ప్రవేశపెట్టే ఆలోచనలు ఎప్పుడైతే గుర్తించారో, మీలోకి ఏదైనా ఆలోచన ప్రవేశపెట్టారు అంటే మీ పక్కన స్థూల శరీరంతో కాదు సూక్ష్మ శరీరంతో ఉన్న వాళ్ళే ఆలోచన ప్రవేశపెడతారు. అంటే మీకు దైవానుసంధానం జరిగింది. మీ కంటికి కనబడినవాడు, సూక్ష్మంగా ఉన్నవాడు దేవుడే కదా. ఆకారం రూపం లేనివాడిని కదా భగవంతుడు అంటున్నాం. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో లేడు, మన వెనకాలే ఉంటాడు. సో మనలో ప్రవేశపెట్టి చూపించబడిన ఆలోచనలు ఉన్నాయే, అవే ఆ దైవం మీకు ఇచ్చినటువంటి లక్ష్యాలు. ఇది ఎప్పుడు తెలుస్తుంది మీకు? మీలో ఉండేటువంటి ఆలోచనలు ఏమిటి అనేది తెలిసిన తర్వాత ఉంటుంది. మీలో ఆలోచన మీకు ఎలా తెలుస్తుంది? మీకున్న అసంతృప్తి. దేనికి? 10 మందిలో నన్ను 9 మంది గౌరవం ఇవ్వలేదు. సరే, ఎందుకు గౌరవం ఇవ్వలేదు?
ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ క్యారెక్టరు వాళ్ళకు ఉండాలి. అందుకే ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నారంటే నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని చెప్పండి. మీకన్నా తక్కువ వాళ్ళు ఎవరూ లేరు. మీరు అందరితో అలా కంపేటివ్ చేసుకున్నారు కాబట్టి మీ మీద మీకు అయిష్టం పెరిగిపోయి మీరంటే ఏమిటో మీకు తెలియకుండా పోయింది. మీ నుంచి మీరు నేర్చుకున్నంత వరకు మీరు మళ్ళీ మళ్ళీ భూమి మీద రావాల్సిందే, పుట్టాల్సిందే, చేయాల్సిందే. మీ స్వాధ్యాయం మీకు కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఇతరుల యొక్క జీవితాల్ని అధ్యయనం చేయడం మీకు తెలుస్తుంది. అదే స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే పొద్దున్న ఈనాడు పేపర్ వస్తుంది, కాఫీ పెట్టిస్తారు మీ భర్తకి. పేపర్ ఎంతసేపట్లో చదువుతాడు ఆయన? అరగంట సేపట్లో 12 పేజీల పేపర్ని, పెద్దది ఇంత పొడుగు పేపర్ని చదివి పక్కన పడేస్తారు. అది స్వాధ్యాయం కాదు. మీరు చదివే ప్రతిదాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. ఆ అధ్యయనం చేయడం వల్ల ఏమవుతుందంటే మీ మీద మీరు స్వాధ్యాయం చేస్తే మీకు వచ్చేది జ్ఞానము, ఇతరుల యొక్క గ్రంథాలను అధ్యయనం చేస్తే మీకు వచ్చేది విజ్ఞానం. మీకు ఆ విజ్ఞానం లేదు కాబట్టే మీ జ్ఞానానికి పదును రావట్లేదు. ఏ రోజైతే ఆ విజ్ఞానం మీ జ్ఞానంతో కలుస్తుందో మీరు నోరు తెరిస్తే మీ నోట్లోంచి వచ్చేది ప్రజ్ఞానం. అదే మొట్టమొదటి వేదం నుంచి వచ్చినటువంటి ప్రథమ వాక్యం, ప్రజ్ఞానం బ్రహ్మ. మీలోంచి ప్రజ్ఞానం బయటకు వచ్చి రోడ్డు మీద పోతున్నవాడిని ఎందుకు రాలా తిరుగుతున్నావు, కూర్చో కాసేపు ధ్యానం అని మీ వాక్కు ఎలా ఉండాలంటే అవతల వ్యక్తిని ప్రభావితం చేసే విధంగా ఉండాలి. ఒక ప్రజ్ఞానవంతుడికి మాత్రమే ఎవరినైనా ఎంతమందినైనా ప్రభావితం చేయగలరు. అందుకే పత్రిజీ యొక్క ప్రజ్ఞానంతో మనందరూ ప్రభావితమై ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మనం ప్రభావితం చెందించాలి, అంతేను కానీ పెత్తనం చేయకూడదు. మనం ఎప్పుడైతే ప్రభావితం చేయిస్తామంటే బయట నుంచి వచ్చేది విజ్ఞానం, మనలో పుట్టేది జ్ఞానం. ఈ రెండు కలిస్తే అది ప్రజ్ఞానం అవుతుంది. ఈ ప్రజ్ఞానం ఎవరికైనా నేర్పించి వాళ్ళల్లో ఉండే అజ్ఞానం కనుక పోగొట్టుకోగలిగితే, వాళ్ళల్లో కనుక జ్యోతి వెలిగితే, జ్యోతి వెలగడం అంటే ఏదో లైట్ వెలగడం కాదు, వాళ్ళల్లో అయోమయం అంధకార పరిస్థితులు పోయి వాళ్ళకి జీవితం పట్ల క్లారిటీ తెప్పించామనుకోండి, వాళ్ళలో వెలుగు వస్తుంది. ఆ వెలుగులో మనం చేసిన కర్మలు కాలిపోతాయి. అంతేనే కానీ మీరు పుస్తకాలు చదివితే మీ కర్మలు కాలిపోవు. స్వాధ్యాయం అంటే అంతుంది. అందుకే పత్రిజీ ఏమనేవారు, 1,00,000 పుస్తకాలు చదివాను అనేవారు. ఎందుకు? మనల్ని అయ్యో బాబోయ్ గురువుగారు 1,00,000 చదివారా, కనీసం నేను 1000 చదవకపోతే ఎలాగా అని రోషం తెచ్చుకుని, సార్ నేను 1000 చదివానని ఎవడనో ఒకడైనా వస్తాడేమో నేను. గురువు గారి యొక్క ఆత్రం ఏంటి అసలు, ఆయనకి ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ఇదంతా మనకి ఇచ్చారు అని ఆ చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయే అవి తీసుకు చదవండి. గురువు జ్ఞానం మనకు లభించింది అనుకోండి, ఆయన మిషన్ ఏంటో, ఆయన కర్తవ్యం ఏంటో ఎందుకో తెలిసిపోతుంది. ఆయన ధ్యాన ప్రచారం మొదలుపెట్టిన నుంచి 2 మాటలు మాట్లాడాడు. 1 జ్ఞానం, 2 ముక్తి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం చేస్తే ముక్తి వస్తుంది. అదే మన పిఎస్ఎస్ మూటో. ఈ భూమి మీద పుట్టిన ఏ ఆధ్యాత్మిక సంస్థ కూడా మోక్షం గురించి మాట్లాడదు, ముక్తి గురించి చెప్పదు. మనం ఒక్కళ్ళే దాని గురించి చెప్పేది. ఎందుకు చెప్పగలుగుతున్నాం? మన దగ్గర ఉన్న స్వాధ్యాయం ఎవరి దగ్గర లేదు. ఆ స్వాధ్యాయాన్ని కుడి ఎడమలుగా మనకు అందించారు కాబట్టి రెండో ఆధార సూత్రం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా సద్గ్రంథాలు చదవాలి. అందులో పేరు కూడా ఉంది. ఆ సద్గ్రంథాలు అంటే ఏంటో మళ్ళీ తెలుసుకుందాం. సార్, పిఎస్ఎస్ఎంలో పత్రిజీ బుక్స్ అలాగే ఎన్నో గ్రంథాలను మీరు పబ్లిష్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అసలు మీకు ఎలా వచ్చింది? మీరు ఎక్కడ మొదలైంది ఇదంతా? ఫస్ట్ తిరుపతిలో వెంకటేశ్వర యోగేశ్వర అని ఒక పాంప్లెట్ కొట్టాం. సార్ రోజు ఎన్నో కాన్సెప్ట్లు చెప్తూ ఉండేవారు. సార్ మీరు ఇలా చెప్పుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరో రాయట్లేదు, ఎవరో చేయట్లేదు, ఇవి రికార్డు కాకపోతే రేపు వచ్చే వాళ్ళకి చెప్పాలంటే ఎలా చెప్తారు? ఇప్పుడు నాకు చెప్పారు, మీరు చెప్పిన కాన్సెప్ట్ నేను చెప్పలేను కదా అందరికీ, నాకు ఆ జ్ఞానం లేదు కదా. మరి ఇవన్నీ జనాలకు అందించాలంటే ఏం చేయాలి? ఇవి గ్రంథస్థం చేయాలి. ఎస్, దానికి నువ్వే ఆలోచన నీకు వచ్చింది కాబట్టి నువ్వే చేయన్నాడు ఆయన. అవునా? సరేనా?
అప్పుడు ఏం చేశారు, ఒక క్లాస్కి వెళ్ళాం. క్లాస్కి వెళ్ళిన తర్వాత ఆనాపానసతి ధ్యానం అంటే ఏంటి అని చెప్తున్నాడు సారు. అంతే, నా దగ్గర రికార్డింగ్ చేసుకోవడానికి ఏమీ లేవు. పెన్ను పేపర్ పట్టుకున్నా. సారు వాయిస్ ఎలా ఉంటుంది తెలుసా, ఇప్పుడు కాదు అప్పుడు వాయిస్ ఏనండి, ముగ్ధ మనోహరంగా ఎలా శ్రావ్యంగా శృతి లయ బద్ధంగా ఒక్కొక్క ఓడ ఎలా వస్తుందంటే బయటికి అంతలాగా వస్తుంది. అది రాయడం అంటే చాలా కష్టం, మన స్పీడ్ అందుకోలేము. మళ్ళీ చెప్పమంటే చెప్పరు. అలాగే చెప్పిన పదన్ని పదాలన్నీ పోగేసుకుని రాస్తే సగం వచ్చింది నాకు. దాంట్లో మధ్యలో గ్యాప్ పెట్టి రాసుకుని ఆనవనసతి అనేది దాదాపుగా ఒక 15 పేజీల మ్యాటర్ డీటీపీ చేసి పెట్టాను. ఒక్కొక్క పేజీలో 150 దిద్దులు దిద్దారు ఆయన, అంటే యాడింగ్స్. అవన్నీ యాడ్ చేస్తే 25 పేజీలు అయింది. అలా ఆ ఆనాపానసతి బుక్ అనేది అక్కడ ఉందే స్టార్స్లో ఇంచుమించు 22 సార్లు కరెక్షన్ చేస్తేనే కానీ అది అలా ప్రింట్ అవ్వలేదు. ఎందుకు సార్ ఇన్నిసార్లు ఇంత కరెక్షన్ చేస్తున్నారు అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ బుక్ నీ కోసం కాదు, నా కోసం కాదు, ఇది పబ్లిక్ చదవడం కోసం. వాళ్ళ మైండ్కి తగ్గట్టుగా మనం తయారు చేయాలి, మన మైండ్కి తగ్గట్టుగా కాదు అని ఆయన చిన్న పుస్తకాల్లో అంత సరళమైన భాష ఉండడానికి కారణం అదే. అలా సార్ అయితే ఆయన చిన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల క్లాసుల్లో చెప్పినవే. నాకు కొన్ని రోజులు పోయిన తర్వాత 99లో రికార్డర్ దొరికింది. సార్ ఎక్కడికైనా క్లాస్కి వెళ్తే వెస్ట్ గోదావరి కానీ ఈస్ట్ గోదావరి కానీ కనీసం 2000-3000 మంది వచ్చేవారు. ఒంగోలు కానీ గుంటూరు ఈ జిల్లాలన్నీ ఎక్కువ తిరిగేవాళ్ళం. అంతే, అందరినీ పిలిచేవారు, 2 నిమిషాలు మాట్లాడిచ్చేవారు, కుర్చీలు తీయించేసేవారు, అందరినీ పంపించేవారు. సార్ అక్కడ కూర్చునేవారు. అప్పుడు 1 గంటన్నర సేపు ఒక అంశం గురించి చెప్పేవారు. అంతే, ఆ రికార్డింగ్ చేసుకోవడం 2-3 రోజులు 4 రోజులు పెట్టేది అంతా రాయడానికి. అది రాసి డీటీపీ చేసి పెట్టడం, ఆయన చూపించడం, ఆయన దిద్దడం, కరెక్షన్ చేయడం. అలా అలా ఆ పుస్తకాలన్నీ లైవ్లో వచ్చినాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యమే స్వీయవరం అనే బుక్ ఉంది. ఎంతోమంది అడుగుతారు, ఎంతోమందో పడిపోతారు. ఎక్కడొచ్చింది అనుకుంటున్నారు? కర్నూలు కలెక్టరేట్లో సునైనా ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియంలో ఈ డాక్టర్ హరికుమారు పరమేశ్వర రెడ్డి పెట్టిన క్లాసుల్లో సారు దాని గురించి చెప్పినటువంటి కాన్సెప్ట్, ఆ 1.5 గంట సేపు లెక్చర్, దాన్ని బుక్గా తయారు చేశాం. అంటే ఇవన్నీ లైవ్గానే, ఆయనేమి రాసినవి ఎక్కడెక్కడో దాచుకున్న డిక్షనరీలోవి కాదు, ఏ బుక్ కూడా. అలా రాస్తూ పోతుంటే సార్కి సడన్గా అనిపించింది, మన తెలుగుదేశంలో పుట్టాం, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు, వాళ్ళకేం ఇంగ్లీష్ రాదు, అసలు స్పిరిచువాలిటీ అంత ఇంగ్లీష్లో బుక్ ఉంది, మనం 100 పుస్తకాలు 100 అంశాల గురించి తెలుగులో అనువాదం చేసి మన తెలుగు వాళ్ళకి అందించాలి, అందుకోసం మన తెలుగుదేశంలో పుట్టామన్నారు. ఇంకా అప్పటి నుంచి అనువాద గ్రంథాలు ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టారు. అలా మొదలైంది పిఎస్ఎస్ఎం ప్రచురణలన్నీ కూడా. దానివల్లే అవి చదివి మీరందరూ ఇక్కడికి వచ్చారు.